అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. చైర్మన్ పీఠం మళ్లీ యథాతథంగా పిల్ల రమాకుమారిని వరించింది. రమాకుమారి వైసీపీ నుంచి బీజేపీలో చేరారు. దీంతో వైసీపీ కౌన్సిలర్లు అవిశ్వాసాన్ని ప్రకటించారు. రమాకుమారికి వ్యతిరేకంగా అవిశ్వాసం నోటీస్ ఇచ్చిన 19 మంది కౌన్సిలర్లలో 8 మంది తిరిగి రమాకుమారి వర్గంలోకి చేరిపోయారు. ఈ సమావేశానికి వైసీపీ కౌన్సిలర్లు హాజరు కాలేదు. దీంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లుగా ఆర్డీఓ రమణ ప్రకటించారు. అందరికీ నమస్కారం. ఈరోజు యలమంచిలి మున్సిపాలిటీ సంబంధించి చైర్పర్సన్ శ్రీమతి పిల్ల రమాకుమారి గారికి పై అవిశ్వాస తీర్మానం సంబంధించి ప్రత్యేక సమావేశం ఈరోజు నిర్వహించడం జరిగింది. ఉదయం 10 గంటలకి షెడ్యూల్ ప్రకారంగా సమావేశం నిర్వహించాం. అయితే మొత్తంగా 26 మంది సభ్యులు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి 26 మంది సభ్యులు ఉన్నారు. క్వారం ఏదైతే ఉందో మ్యాండేటరీగా మనకి 17 మంది క్వారం రిక్వైర్మెంట్ ఉంది. అయితే మొదట నిర్వహించిన షెడ్యూల్ ప్రకారంగా 10 గంటలు నిర్వహించిన సమావేశంలో ఎవరు రాలేనందున మళ్ళీ అడ్జర్న్ చేస్తూ 12 గంటలకు మళ్ళీ స్పెషల్ మీటింగ్ మళ్ళీ కన్వీన్ చేశాము. అయితే 12 గంటలకు సంబంధించి ప్రత్యేక సమావేశంలో కూడా ఎవరు రానందున క్వారం లేనందున ఏదైతే అవిశ్వాసం సంబంధించిన నోటీస్ ఏదైతే ఇచ్చారో అది వీగిపోయిందిగా ధృవీకరిస్తూ ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి నోటీస్ ల్యాప్స్ అవుతుంది. నోటీస్ ల్యాప్స్ అవుతుందని తెలియజేస్తూ సమావేశం ముగించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సమావేశం మళ్ళీ వాయిదా పడుతున్నట్టే సార్, లేదంటే నోటీస్ ఆల్రెడీ ల్యాప్స్ అయిపోయింది కాబట్టి సమావేశం ముగిస్తున్నాం ఇంటర్తో. అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. చైర్మన్ పీఠం మళ్లీ యథాతథంగా పిల్ల రమాకుమారిని వరించింది. రమాకుమారి వైసీపీ నుంచి బీజేపీలో చేరారు. దీంతో వైసీపీ కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రకటించారు. రమాకుమారికి వ్యతిరేకంగా అవిశ్వాసం నోటీస్ ఇచ్చిన 19 మంది కౌన్సిలర్లలో 8 మంది తిరిగి రమాకుమారి వర్గంలోకి చేరారు. ఈ సమావేశానికి వైసీపీ కౌన్సిలర్లు హాజరు కాలేదు. దీంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లుగా ఆర్డీఓ రమణ ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధను అడిగి తెలుసుకుందాం ఫోన్ లైన్ ద్వారా. అనురాధ, అనకాపల్లి జిల్లా చాలా కాంప్లికేటెడ్ పొలిటికల్ సిచ్యువేషన్స్ నడుస్తున్నాయని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికి అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో యలమంచిలి మున్సిపాలిటీ మీద అవిశ్వాస తీర్మానానికి వైసీపీ పార్టీ నుంచి దాదాపుగా 10 రోజుల క్రితం ఒక తీర్మానాన్ని ప్రకటించడం జరిగింది. అయితే యలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్ గా పిల్ల రమాకుమారి, అంటే గతంలో వైసీపీలో ప్రధానమైన నేతగా ఉన్న అడారి ఆనంద్ యొక్క సిస్టర్ విశాఖ డైరీ యొక్క అందులో ఒక మెంబర్. అయితే ఈమె మున్సిపల్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో పిల్ల రమాకుమారి బీజేపీ పార్టీలోకి తన సోదరుడు ఆనంద్ కుమార్ తో పాటు మారారు. ఆమెతో పాటు కౌన్సిలర్స్, అంటే వైసీపీ పార్టీ నుంచి మొత్తం ఈ మున్సిపల్ చైర్మన్ గా ఈయన ఉన్న సమయంలోనే మొత్తం అందరూ కూడా వైసీపీ నేతలే కౌన్సిలర్ సభ్యులుగా కూడా ఉంటారు. వాళ్ళని 8 మంది రమాకుమారితో పాటు బీజేపీలోకి పార్టీ మారిపోయారు. ఈ నేపథ్యంలో ఏర్పడిన అనిశ్చితితో వైసీపీ పార్టీ కౌన్సిలర్స్ అందరూ కలిపి చైర్మన్ రమాకుమారి మీద అవిశ్వాస తీర్మానానికి వాళ్ళొక తీర్మానాన్ని చేశారు. అయితే ఈ నేపథ్యంలో రమాకుమారి పార్టీ మారిన నేపథ్యంలో ఆమెతో పాటు 8 మంది కౌన్సిలర్స్ బీజేపీ పార్టీలో చేరిపోగా తిరిగి మళ్ళీ కొంతమంది టీడీపీలో ఒక 2 అలాగే ఇండిపెండెంట్ అక్కడ ఉండగా వీళ్ళు కూడా కూటమి వైపుగా చేరిన నేపథ్యంలో మొత్తం 23 మంది వైసీపీ నుంచి ఈ మున్సిపల్ చైర్పర్సన్ దీంట్లో గెలిచారు. అయితే అందులో 17 మంది సభ్యులు కోరం అవసరం అవుతుంది. అవిశ్వాసం తీర్మానం పెట్టాలంటే అందులో 6 వైసీపీ కౌన్సిలర్స్ ని ఊటీకి క్యాంప్ కు తరలించారు. ఈ నేపథ్యంలో వాళ్ళెవరూ కూడా ఇక్కడ ఈ రోజు జరిగిన అవిశ్వాస తీర్మానం సమావేశానికి హాజరు కాలేదు. మిగిలిన అందరూ కూడా ఇప్పటికే పార్టీలు మారడం, అలాగే కూటమి సభ్యులు ఉండటంతో ఎవరు కూడా ఈ సమావేశానికి హాజరు కాకపోవడంతో ఆర్డీఓ ఉదయం నుంచి కూడా వేచి చూసి 12 మధ్యాహ్నం 1 గంట వరకు కూడా వేచి చూసి తిరిగి అవిశ్వాసం వీగిపోయినట్టుగా ప్రకటించారు. దీంతో మళ్ళీ ఎవరైతే ఇప్పటిదాకా చైర్పర్సన్ గా కొనసాగారో పిల్ల రమాకుమారియే ప్రస్తుతం మళ్ళీ చైర్పర్సన్ గా కొనసాగే అవకాశం ఉంటుంది. అయితే మొత్తం ఎపిసోడ్ మొత్తంగా చూసుకుంటే కనుక ఇటీవల విశాఖపట్నంలో జరిగిన జీవీఎంసీ ఎలక్షన్స్ కానీ జీవీఎంసీ లో ఉన్న అవిశ్వాస తీర్మానం కానీ ఇప్పుడు
తాజాగా ఎలమెంటరీ చైర్పర్సన్ మీద పెట్టిన అవిశ్వాస తీర్మానంలో కానీ మొత్తానికి కూటమి అయితే తన వ్యూహాల్ని చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేసిందని చెప్పాలి. వైసీపీ నేతలు ఎంత అడ్డుకుందామని చూసినప్పటికీ కూడా ఇక్కడ కూడా ఎలమెంటరీలో కూడా కంప్లీట్ గా వాళ్ళు ఆ వ్యూహంలో సక్సెస్ కాలేకపోయారు. అయితే అక్కడ మాజీ ఎమ్మెల్యే కన్నబాబు వైసీపీ నేతలతో సమావేశమయ్యి ఖచ్చితంగా చైర్పర్సన్ మీద అవిశ్వాస తీర్మానాన్ని విజయవంతం చేయాలి అని అనుకున్నప్పటికీ కూడా చాలా వ్యూహాల మధ్యనే ఇక్కడ కూడా చాలా పొలిటికల్ డ్రామా నడిచింది ఎలమంచిలి నియోజకవర్గంలో కూడా. అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో పిల్లా రమాకుమారి తన వర్గీయులతో పాటు ఒక కూటమిని రన్ చేశారు. ఎవరైతే వైసీపీ నుంచి ఉన్న కౌన్సిలర్స్ 8 మందిని వాళ్ళు ఇక్కడ నుంచి క్యాంపర్కు తరలించి వాళ్ళకు అనుకూలంగా వాళ్ళని మార్చుకున్న నేపథ్యంతో పాటు ఇప్పటికే ఆమెతో పాటు పార్టీ మారిన నేతలు అందరూ కలుపుకుని కూటమికి సపోర్టివ్ గా ఉన్న నేపథ్యంలో వైసీపీ పెట్టిన ఈ అవిశ్వాస తీర్మానం పూర్తిగా దిగిపోయింది. ప్రస్తుతం పిల్లా రమాకుమారినే చైర్పర్సన్ గా కొనసాగుతారు అని చెప్పి ఇక్కడ ఆర్డీలో కూడా ప్రకటించారు. దీంతో ఒకసారిగా అక్కడ అనకాపల్లి జిల్లాలో కొంత రాజకీయ సమీకరణాలు అయితే మారాయి. మొత్తానికి చూసుకుంటే కనుక మరోసారి కూటమి తన వ్యూహాన్ని సక్సెస్ఫుల్ గా ఇక్కడ కూడా అప్లై చేయగలిగింది. రైట్ అనురాధ, థ్యాంక్ యూ.